మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు మంత్రి శ్రీధర్ బాబుకి గాయాలు తగిలినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఏం జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఉప్పల్ బగాయత్లో ఒక ఘటన అయితే జరిగింది. మంత్రి శ్రీధర్ బాబుకి గాయమైనట్టుగా తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇరువురు నాయకుల మధ్య నినాదాలైతే పోటెత్తాయి. ఈ పోటాపోటీ వాతావరణంలో తోపులాట కూడా జరిగింది. ఆ తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబుకి గాయమైనట్టుగా సమాచారం అయితే అందుతోంది. ఎస్, మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయం తగలడాన్ని మనం చూస్తున్నాము. అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఉప్పల్ బగాయత్లో అక్కడ చేరుకోవడము, అదేవిధంగా వారి రెండు పార్టీల నేతలకు సంబంధించి కూడా కాస్త వాగ్వివాదం చోటు చేసుకోవడము, అదేవిధంగా దాంతోపాటు తోపులాట చోటు చేసుకున్న నేపథ్యంలో అటు మంత్రి శ్రీధర్ బాబుకి కాలికి గాయమైనట్టుగా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ పోటాపోటీ వాతావరణం అంతా కూడా సద్దుమణిగిందా, ఏం జరగబోతోంది, మరి ఎందుకు ఈ విధమైన సిచ్యువేషన్ అక్కడ ఏర్పడింది అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏసగా ఉప్పల్ బగాయత్ మేడ్చల్ జిల్లాలో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబుకి గాయమైనట్లుగా మనకు తెలుస్తోంది. అటు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. మంత్రి శ్రీధర్ బాబు కాలికి గాయం అయితే జరిగింది. అయితే అక్కడికి ఉప్పల్ బగాయత్కి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వెళ్లడం జరిగింది. అలాగే కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ రెండు పార్టీల నేతలంతా కూడా అక్కడ ఆ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న టైంలో బాహాబాహికి లేదంటే పోటాపోటీ వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాస్త తోపులాట కూడా చోటు చేసుకుంది అని చెబుతున్నారు. ఈ తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు కాలికి కూడా గాయం జరిగిన దృశ్యాన్ని మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఎందుకు సమన్వయం కోల్పోయారు నేతలంతా కూడా, ఎందుకు ఈ విధమైన ఘటనలు జరిగింది, మంత్రి శ్రీధర్ బాబుకి ఈ విధమైన గాయం ఏ విధంగా జరిగింది అంటూ కాంగ్రెస్ శ్రేణులు కూడా కాస్త ఆలోచనలో పడిన పరిస్థితులు నెలకొన్నాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అటు అభివృద్ధి కార్యక్రమానికి వచ్చేటప్పటికి మనం చూస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమానికి పాల్గొనడానికి మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి విచ్చేశారు. సో అక్కడికి అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్న సందర్భాలు నెలకొన్నాయి. అటు కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు ఇద్దరు కూడా ఎదురుపడిన నేపథ్యంలో కాస్త వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదం కాస్త ఎక్కువ అయిన నేపథ్యంలో తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ తోపులాటల్లో మంత్రి శ్రీధర్ బాబు కాలుకి గాయం జరిగింది. అటు ఉప్పల్ బగాయత్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి చేరుకోవడం జరిగింది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగిన నేపథ్యంలో శ్రీధర్ బాబు కాలికి గాయం జరిగింది. మరి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితి అంతా కూడా సద్దుమణిగిందా? పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం బాగాయత్ సంబంధించినటువంటి ఏరియాలో కూడా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో భాగంగా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో మహేందర్ రెడ్డి ఎవరైతే ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు, మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడ జరిగినటువంటి తోపులాటల్లో కూడా మంత్రి కాలుకి గాయమైనట్టుగా తెలుస్తా ఉంది. అంటే అక్కడ కనీసం కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో మంత్రి కాలుకు స్వల్ప గాయమైంది. అయినప్పటికీ కూడా మంత్రి ఏమాత్రం లెక్క చేయకుండా తదుపరి కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన జిహెచ్ఎంసీకి ఉప్పల్కి 190 కోట్లు నిధులు వెచ్చిస్తే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం
2 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయల పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు ఆ గాయాన్ని సైతం లెక్క చేయకుండా 300 కోట్ల వ్యయంతో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా స్థానిక నేతలు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నటువంటి యొక్క మున్సిపల్ శాఖకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు తరచుగా చేస్తున్నారని కూడా శ్రీధర్ చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొంత అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులకు కొంత మంత్రికి రక్షణ లేదు అని మనం మాట్లాడుకోవచ్చా? ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు, అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉన్నారు. మినిమం సేఫ్టీ కూడా లేకుండా ఆ విధంగా అంటే కాలికి గాయం అయ్యేలాగా ఏం జరిగింది అక్కడ? ఈ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు సంబంధించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేసుకున్నారు. వారి తోపులాటలో మంత్రి కాలు కొంతమంది కార్యకర్తలు బలంగా తొక్కడంతోనే వేలుకు గాయమైనట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ అంటే పూర్తిగా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో కూడా మంత్రి అక్కడ నుంచి తప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది అక్కడ కొంత తోపులాట నేపథ్యంలోనే ఆయన కాలుకు గాయమైనట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మంత్రి అక్కడే ఉన్నారు, పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం కాబట్టి పెద్దగా సెక్యూరిటీ లేకపోవడం కూడా సెక్యూరిటీ పెద్ద ఏర్పాటు చేయకపోవడం కూడా కనిపిస్తా ఉంది. కానీ అనుకోకుండా వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఇక కాంగ్రెస్ శ్రేణులు కూడా వాళ్ళ తోపులాట జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి వారించే ప్రయత్నంలో భాగంగా ఆయన కాలుకు గాయమైంది. ఆయన అయినప్పటికీ కూడా చిన్న గాయమేనని మంత్రి పెద్దగా పట్టించుకోకుండా అక్కడే ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన యథావిధిగా పూర్తి చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పి మంత్రి అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మంత్రికి పెద్దగా అంటే గాయమైనప్పటికీ ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల బాధ్యత సెక్యూరిటీ కల్పించే అంశానికి సంబంధించి కావచ్చు. మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులు వస్తున్న విషయం తెలిసి కూడా అడ్డుకోలేకపోవడం మంత్రికి గాయానికి కారణం అని తెలుస్తా ఉంది. మంత్రికి గాయమైనప్పటికీ కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు తెలుస్తుంది. ఆయన చిటికనేలు ప్రాంతంలో కూడా కొంత గాయమై పెద్ద ఎత్తున రక్తం వచ్చినట్టుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మనకు రిజల్ట్స్ లో చూస్తున్న విధంగానే అక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు తోపులాట జరిగింది. ఆ తోపులాట్లో భాగంగానే మంత్రికి కాలికి గాయమైంది. గాయమైనప్పటికీ ఆయన అభివృద్ధి కార్యక్రమాలను యథావిధిగా పాల్గొని ఇప్పటిదాకా 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఉప్పల్ నియోజకవర్గానికి ఏం చేసిందన్న అంశానికి మొత్తం ఆయన 300 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించి మన అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు ఆయన ప్రసంగించి మరీ అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఉప్పల్ బగాయత్తులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అక్కడికి మంత్రి శ్రీధర్ బాబు చేరుకోవడం జరిగింది. ఇక మంత్రులు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అత్యుత్సాహం అక్కడ ప్రదర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వివాదం తోపులాట నెలకొన్న నేపథ్యంలో ఆ తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు కాలికి అయితే గాయం జరిగింది. యూనిస్ గారు రోప్